ఇది ములక్కూర కారం పొడి చేస్తున్నానండి. కడిగి ఎండబెట్టుకుని ప్యాన్ దగ్గర ఆరబెట్టుకున్నానండి. ఇది చూసుకోండి, చెమ్మ అస్సలు లేదు, పొడి పొడి ఆడుతూ ఉంది. పలసన గుడ్డ మీద ఆరబెట్టుకున్నానండి. ఇది నేను కడుక్కొని ఆరిపోయిందండి. ఇది అండి దీంట్లో కావాల్సినవి ఇవండి. ఒక 20 మిరగాయలు వేస్తున్నాను, ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలండి, ఇంకోటి కరివేపాకు, ఇందులో కొద్దిగా 2-3 స్పూన్లు నూములండి, దాంట్లో కొద్దిగా చింతపండు అండి, కళ్ళుప్పు ఇందులో కావాల్సినవి అండి. ఇవైతే వేపుతానండి నేను. ఇవన్నీ చూసారా, హెల్త్కి మంచి కదండి ఇది. నేను వేసినవన్నీ హెల్త్లు ఒంటికి మంచిది, అవి వేసానండి, హెల్త్కి మంచివి. గ్యాస్ అంటించానండి, నీళ్ళు పెట్టాను. నూనె పోస్తున్నాను. అన్నీ చల్లారేకి వేపుకోవాలండి, వేసి చల్లారి పెట్టుకోవాలండి. వాటిని వేట్లకి అయ్యి అయితే ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. నూనె కాగుతుంది, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మిరగాయలు వేస్తున్నామండి. ఎల్లుల్లిపాయలు ఇంటికి వేస్తామంటే అండి, ఒళ్ళు ఒళ్ళుగా ఉంటే ఒళ్ళు గట్ట లాగటానికి అట్ట వేసుకుంటామండి. ఎల్లుల్లిపాయ మీరు బాగా ఒళ్ళుగా ఉంటే పొద్దున్నే 2 రేకలు తినండి, ఒలుచుకుని పరగడుకుని తినేయాలి. 10 నిమిషాల దాకా మీరు ఏం తినకుండా ఉండాలండి. తిని పచ్చ కింద నవ్వులేసేయండి. 10 నిమిషాలు ఏం తాగకుండా అలా ఉండాలండి. కొద్దిగా గొడ్డుగడు నొప్పి కింద వస్తుంది. నొప్పి వస్తుందని కంగారు పడకండి. నవ్వులితే నొప్పి వస్తుందని కంగారు పడకూడదు. ఎందుకంటే అండి లైట్గా నొప్పి కింద వస్తుంది. అది బొడ్డు చుట్టూరు కొవ్వు ఉండేండి నొప్పి వస్తుంది. అందుకని మీరు తింటే లోవుగా ఉన్నవాళ్ళు తినాలి, ఒళ్ళుగా ఉన్నవాళ్ళు. అది మీకు ఒళ్ళు తగ్గిపోద్ది, కొవ్వు కరిగిపోద్ది అండి ఎల్లుల్లిపాయ తినటం వల్ల. మళ్ళీ క్యాన్సర్ రాదు ఎల్లుల్లిపాయకి, క్యాన్సర్ కూడా రాదండి ఎల్లుల్లిపాయ తింటే, ఒళ్ళుగా ఉన్న వాళ్ళు తింటే. ఎల్లుల్లిపాయ తింటాం మంచిదండి. చాలామంది కారం అని భయపడతారు ఎల్లుల్లిపాయకి. ఎల్లుల్లిపాయ అండి కచ్చగా నవ్వులేసి గలస నీళ్ళు తాగేస్తామే, మండదు, నూరు కూడా మండదండి. నేను అదే వాడతానండి. నేను ఎల్లుల్లిపాయ వాడేదాను, ఒళ్ళుగా ఉండేదానండి. నేను అంత ఒళ్ళు కదండి, బొర్ర కింద ఉండేది. పెద్ద అభివృద్ధి చేయించుకున్నప్పుడు బొర్ర వస్తూనే ఉంటుంది కదండి. కొట్టు కట్టేస్తాం కదా, తిరుగు కొట్టు కట్టేస్తాము, ఒళ్ళు వస్తుంది కదండి. బొర్ర మీద వేసి ఎల్లుల్లిపాయ తినేదాన్ని. మరి ఎక్కడికెక్కడికి వెళ్తారో ఒళ్ళు గట్లా ఆగడానికి అది ముందు వాడతారు. ఇంకా ఏమో ఆడక్కర్లేదు. రోజు 2 ఎల్లుల్లిపాయ రేకలు తింటే చాలండి, పులుసు వేసుకుని తింటే. మగవాళ్ళు అయినా పర్లేదు, ఆడవాళ్ళు అయినా పర్వాలేదు, తినొచ్చు, మంచిదండి ఎల్లుల్లిపాయ. ఇంకా జీలకర్ర, ధనియాలు వేసేసాను ఇందులో.
సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఇవి. ఎల్లుల్లిమిరగాయలు తీసేస్తున్నానండి, అంటే కలర్ వేగుకొని. మానవుడు గంటకోసారి వచ్చండి అయ్యి ఫ్రెండ్స్ అంటున్నాడండి. అయ్యి ఫ్రెండ్స్ అంటున్నాడండి. ధనియాలు వేగుతున్నాయి కదండి, ఇందులోనే నువ్వులు వేసిస్తానండి. నువ్వులు కూడా హెల్త్కి మంచిదండి చెప్తున్నానా, గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇవి కొంచెం చుట్టుపెట్టలాడాలండి, ఇట్లా చుట్టుపెట్టలాడాలి. ఇందులో శనగపప్పు వేస్తలేదండి, మా అబ్బాయి కానీ వేసుకుంటాడేమో అని, చీమ్ పడుతుందేమోనండి, అంటే కొంచెం దెబ్బ ఉంది. మా అబ్బాయి వాటర్ సర్వీసింగ్ చేస్తారు, బళ్ళు గట్ట కడతారు. బండికి పంచర్ అట్లా వేస్తారండి. బళ్ళు కడుగుతూని ఇందులో డోర్లో పడిపోయిందంటండి ఏ చెయ్యాలి. అత్తం అడ్డగీత ఉంటుంది కదండి, అత్తానికి అక్కడ దెబ్బ తగిలింది. వేగిపోయినాయి కూడానండి ఇవి. వేగిపోయినాయండి కూడా తీసేస్తాను. తీసేస్తున్నానండి వేగిపోయి.
ఇంకోండి ఇంకో గరిటె నీళ్ళు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నానండి. ఇది క్రిస్పీగా వేగాలండి. వేసేయా కరివేపాకు తీగిపోయిందండి. ఇందులోనండి ఇదిగో ఇది మునగాకు వేస్తున్నానండి. శుభ్రం చేసుకుని వేసుకున్నానండి. ఇది దీని ఎంత కూరగానే ఉందండి. చూడండి ఏగితే ఎంత అవుతుంది. ఇది ఏగితే అంతే అవుతుంది. ఇది హెల్త్కి మంచిదండి. ఇప్పుడు కళ్ళుకి గట్ట మంచిదండి. కళ్ళుకి గట్ట అనేది రక్తం పడుతుంది. కళ్ళుకి మంచిది. సూపు మెరుగు చేస్తుంది. డాక్టర్ కూడా ములకూర తినమంటున్నారు కదండి.
చిన్న మంట మీద వేపాలండి. ఇవి పెద్ద మంట మీద వేపితే బాగోదు. ఇందులోనే అండి కొద్దిగా చింతపండు వేసేస్తాను. చింతపండు అంటే ఎక్కువ కాదండి, ఇది నిమ్మకాయ అంత సైజు. చెమ్మ కట్ట వండుకున్నానండి, ఇది వేగుతుంది ఇందులోనే. దీంతో పాటు చూడండి ఈ పచ్చి అంతా పోయేదాకా వేపుకోవాలండి. పచ్చి అంటే అండి కొంచెం వేగుతుంది, కలర్ మారేదాకా వేపుకోవాలి. చిన్న మంట మీద పెట్టండి. అది ఎగిపోయింది. ఇది గ్యాస్ అదే కట్టేసుకుంటున్నాను. ఇవ్వండి వేగిపోయింది. కొంచెం చల్లారాక పొడిని చేస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగోనండి కారపొడి చేసేసాను. ఇంకోండి అండి మునగాకు పొడి చేశాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. టిఫిన్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో కూడా వేసి తినొచ్చండి, దోశలు వేసి తినచ్చు, బాగుంటుంది. మీరు ఎలా తిన్నా పర్వాలేదండి, కానీ హెల్త్కి మంచిది. చేసి పెట్టుకోండి, ఉంటుందండి. 3 నెలలు 5 నెలల దాకా ఉంటుంది నిలవ పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, మామూలుగా డబ్బాలు వేసి పెట్టుకొచ్చి ఉంటుంది. పొడి అయిపోదండి, పుచ్చెట్టేదు, చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకు కూడా అండి ముద్దలో వేసి పెట్టచ్చు. కారం ఏమి ఉండదండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకునండి, నెయ్యి అయినా లేకపోతే గోధుమ నూనె వేసి పెట్టుకొచ్చండి. హెల్త్కి మంచిదండి ఇది అండి. చూడండి ఆమె తినొచ్చు. మా మనవరాలు ఆమె తినొచ్చు అంటుందండి. ఇది ఆమె తింటారా? సరే ఇంకోండి, మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కరివేపాకు పొడి అంటే ఇలా ఉంటుందండి. అది వేపేసండి పచ్చిదే చేసేస్తారు. పచ్చి చేసేస్తే బాగోదండి. ఇది అంటే కొంచెం నూనె వేసుకుని చేసుకుంటేనే బాగుంటుందండి. వేపి అన్నట్లుగా అన్నీ వేపి చేసుకుంటేనే బాగుంటుంది. వేపి చేసుకుంటేనే బాగుంటుందండి. నూనె వేయకుండా తీస్తున్నారు కదండి, పచ్చగా నెత్తుంది. వేపేసండి నూనె వేయకుండా వేపేసి చేసేస్తున్నారు. పైన నూనె వేసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఇందులో వేసుకున్నా నూనె వేసుకోవాలండి. గోధుమ నూనె అయినా నెయ్యి వేస్తుంటే బాగుంటుందండి. తొలి ముద్దలో కొద్దిగా వేసుకుని ఇందులో వేసుకొచ్చండి అండి.
షేర్ చేయండి, గంట సెమలు నొక్కండి, మీ ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేయండి. కొంట్లో పుచ్చుకుంటాం, పెట్టుకోకూడదు కొంట్లో, తప్పు. ఇదిగోండి మా మనవరాలు. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అని, బాయ్ అను, బాయ్. సిగ్గేస్తుందండి మా మనవరాలకి. బాయ్ అను, బాయ్. ఇంకోండి మనవడు పచ్చడి బాగుందంటండి. ఇప్పుడు ఏమని వచ్చాడండి. బాగుందమ్మా, బాగుందా, ఎలాగుంది, సూపర్ సూపర్ అంటండి. పొడు ఎలాగుందమ్మా, ఎలాగుంది చెప్పు, చేస్తాను చెప్పు. ఇదిగో ఎలాగుంది చెప్పు, ఎలాగని చెప్పు. బాగుందంటండి. నువ్వు తినేసావా, ముట్టుకోకు. ఇదిగోండి మా మనవరాలు కూడా తినేసిందంటండి. బాగుందమ్మా, బాగుందా, బాగుందా, తినకోదమ్మా. థ్యాంక్స్ ఫ్రెండ్స్.